నేటి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన మొదటి వాక్యభాగము కీర్తనల గ్రంథం నుంచి 1వ అధ్యాయం అండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. యాకోబు 4వ అధ్యాయము 1-4 వరకు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మనమందరం లేచి నుంచోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 377 నన్ను గన్నయ్య రావే అనే కీర్తన పాడుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ముందు నీ పాదర విందాము, నన్ను జ్ఞాప ప్రార్థన శారదా మోసెస్ గారు వచ్చి చేయాలని కోరుచున్నామండి. స్తుతి 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 స్తుతి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, వందనాలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ ఘనమైన నామానికి వేలస్తులు స్తోత్రములు ప్రభ. తండ్రి దేవ, ఇంతవరకు నీ రెక్కల నీళ్ళ భద్రపరుచుకుని ప్రభ, నీ పరిశుద్ధ దినముగా తండ్రి మేమందరం నేను తండ్రి కూడుకుని ప్రభ, నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తుతులు స్తోత్రములైనా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు నాయన. మా స్తుతుల ద్వారా నాయన నీకు విజ్ఞాపన చేసి ఉన్నాం తండ్రి. తండ్రి నాయన, ఎంతవరకు నేను పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా నైనా నిన్న మహింపరుచుకున్నాం. అందుని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నామయ్యా తండ్రి. దేవా, ఈ దినం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. మాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు నాయన.
ఇంతటి చక్కటి అవకాశం మాకు ఇచ్చావంటే నేను అది నీ ఉచితమైన కృపే ప్రభా. తండ్రి మేమే పాటి వారంనైనా, అంతలో కనబడు అంతలో మాయమయ్యే నీటి బుడగ వంటి జీవితం కలిగిన వారంనైనా, ఎందుకు పనికిరాని వారం అయినప్పుడు కూడా ప్రభా, ఏ యోగ్యత లేని మాకునైనా తండ్రినైనా ఆయుష్నిచ్చి భద్రపరుచుకున్నావునైనా. గత సంవత్సరం ప్రభా నుంచి నైనా ఈ దినం వరకు నీ రెక్కనెళ్ళ భద్రపరుచుకున్నాం. ఎంతోమంది ప్రభానైనా తండ్రి నైనా చిన్న చిన్న అస్వస్థల ద్వారానైనా తండ్రి, ప్రపంచంలో వణికిస్తున్న వైరస్ ద్వారా ప్రభా ఎంతమందోనైనా తండ్రి నీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నారు ప్రభానైనా తండ్రి. అందును బట్టినైనా తండ్రి నైనా మేము ఎంతగానో మరైనా దుఃఖపడుచు ప్రభా తండ్రి. నీ దగ్గరనైనా మేము గోజులాడినప్పుడు ప్రభానైనా ఎంతగానో ప్రభానైనా మా సంఘాన్ని సంఘ బిడ్డలను ప్రభానైనా తండ్రి ఆశీర్వదించినైనా ఆయుష్నిచ్చినైనా అందరినీ నీ చేతులతో కాపుదలు ఇచ్చి ప్రభానైనా తండ్రి. ఈ దినము చూడడానికి నువ్వు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. లాక్డౌన్ సమయంలో ప్రభా ఎంతగానో శోధన అనుభవించాం, వేదన అనుభవించాం ప్రభా. అంత ఇక్కటల నుంచి ప్రభానైనా, అంత కరువు నుంచి ప్రభా తండ్రి మమ్మల్నైనా తండ్రి దూదిపించల ప్రభానైనా తండ్రి నీ బలమైన హస్తంతో ప్రభానైనా ఎత్తు పట్టుకొని ప్రభానైనా తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రంనైనా తండ్రి. నైనా ఎక్కడ చూసినా తండ్రి కలవరమే ప్రభా, గలిబిలి ప్రభానైనా. ఈ సమయం లేదు, ఏ సమయం లేదు, నేను ప్రతి సమయం ఉంది ప్రభానైనా. మేము వినినప్పుడల్లా తండ్రి మా హృదయాలనైనా ఎంతగానైనా తండ్రి అదురుతూనైనా బెదురుతూనైనా కానీ ప్రభానైనా నీ యందు నిలకడగా ఉన్నామనే విశ్వాసంతో ప్రభానైనా ముందుకు సాగిపోవడానికి నీవు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రములైనా. పరిశుద్ధుడా ఘనుడా నీకే వందనాలు తండ్రి. దేవా ఇగోనైనా ఎందుకో పనికిరాని దానైనా ప్రార్థన ఆలకించండి ప్రభా తండ్రి. మా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ హస్తంలో పెట్టుకునండి ప్రభా. నజరేయుడైన యేసు స్వామి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు వాక్యంలో నడిపిస్తారండి. నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము. విలువైన రుధిరము కాచి వెలపోసి నన్ను కొన్నావు, విలువైన రుధిరము కాచి వెలపోసి నన్ను కొన్నావు. ప్రేమ త్యాగం నీవే యేసయ్యా, మహిమా ఘనత నీకే చెల్లింతును. నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము. గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరచావు. గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరచావు. నీ ప్రేమ ఎంతని నే తెలుపలేను, నీ కృపను చాటెదను నా జీవితాంతము. నీ
శరణము. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే. ఈ సిలువే నా శరణము, సిలువే నా శరణము. విలువైన రుధిరము కాచి వెలపోసి నన్ను కొన్నావు. విలువైన రుధిరము కాచి వెలపోసి నన్ను కొన్నావు. ప్రేమ త్యాగం నీవే యేసయ్యా, మహిమా ఘనత నీకే చెల్లింపును. నీ సిలువే నా శరణము. సమయంలో వాక్యంలోనికి వెళ్దామండి. వాక్యంలోనికి వెళ్దాం. ఈ రోజున పాత నిబంధన గ్రంథం నుంచి మనము కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన మనం చదువుకోవడం జరిగింది. మొదటి కీర్తన అందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన. సంతోషాన్ని అన్వేషించేటువంటి వారికి, ఆశీర్వాదాలను అన్వేషించేటువంటి వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఉత్తేజపరిచేటువంటి కీర్తనగా మొదటి కీర్తనను మనము చూస్తాం. మరి చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యమును ఆలకించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇక్కడ కీర్తనలో మొదటి కీర్తనలో 2వ వచనాన్ని మనం చూచేటప్పుడు, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్యతల భాగంలో ఆయన కూడా ధన్యులు అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు. దాన్ని డైరెక్ట్గా గ్రీకు పండితులు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హ్యాపీ అనేటువంటి మాటను వారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అయితే అనేక వర్షన్స్లో మనకి ఇంగ్లీష్ వర్షన్స్లో ఏమని వస్తుందంటే బ్లెస్డ్ ఆర్ దోస్ అనేటువంటి మాట మనకి ఈ ధన్యతల భాగంలో మనకి వినబడుతుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో హ్యాపీ ఆర్ దోస్ అనేటువంటి మాట రాస్తారు, కానీ ఎక్కువ ట్రాన్స్లేషన్స్లో బ్లెస్డ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ పాత నిబంధనలో ధన్యులు అనేటువంటి ఈ మాట హిబ్రూ లాంగ్వేజ్లో మనం చూస్తే అది సంతోషించేవారు, హ్యాపీ ఆర్ దోస్, సంతోషించేవారు, సంతోషంగా ఉండేవారు. సో సంతోషంగా ఉండాలి, నిజమైనటువంటి సంతోషం కలిగి జీవించాలి అంటే
ఏం చేయాలి అనేది ఈ యొక్క కీర్తనకారుడు ఈ మొదటి కీర్తనలో చక్కటి విషయాలను రాశాడు. అయితే ఈ కీర్తన అంతటిని కూడా మనం ధ్యానం చేయడానికి సమయం ఉండదు, కానీ కొన్ని మాటలు మాత్రం ఈ రోజున ధ్యానం చేద్దాం. ఈ 2వ వచనంలో మనం చెప్తున్నాడు ఆనందించుచు అనేటువంటి మాట మనం చూస్తే, ఆనందిస్తే ఏమవుతావు అంటే ధన్యుడు అంటున్నాడు. అంటే నువ్వు ఆనందిస్తే నువ్వు ఆనందిస్తావు. దేవుని యొక్క మాటల విషయంలో నువ్వు ఆనందించగలిగితే నువ్వు ఆనందించేవానిగా ఉంటావు అని అర్థం అక్కడ. సో ఆనందిస్తాము అంటే దేవుని మాటలు సర్వసాధారణంగా చదవడానికి కానివ్వండి, దేవుని మాటలను వినడానికి కానివ్వండి, లోక సంబంధమైనటువంటి ఈవులు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే దేవునికి సంబంధించిన మాటల విషయంలో ఆసక్తి తక్కువనే చెప్పాలి. కొందరికైతే అసలు ఆసక్తే ఉండదు. కొందరికి బైబిల్ చదవాలంటే ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు, అవగాహన కలిగి ఉంటారు వాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడినటువంటి వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అది బోర్ అన్నట్లుగా ఫీల్ అవుతారు వారు. అయితే దేవుని వాక్యం చదివితే దానివల్ల వచ్చే లాభం ఏమిటి అన్నదానికి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీవు ఆనందించేవానిగా ఉంటావని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథకర్త ఒక చక్కటి మాట రాస్తాడు. 15వ అధ్యాయము ఇర్మియా 15:16 వచనం చూద్దాం ఒకసారి. ఈ మాటలు నాకు దొరకగా భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ మాటలు నాకు సంతోషకరములైన. చాలా ఆనందం కలిగాను, సంతోషం, ఆనందం. దేవుని యొక్క వాక్యము నేను భుజించి తిని, ఎందుకంటే ఆ వాక్యము నాకు సంతోషమును నాకు ఆనందమును కలుగు చేస్తున్నవి. దేవుని యొక్క వాక్యము చదువుటనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. అయితే కీర్తనకారుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఈ చదవడాన్ని ఏమంటున్నాడంటే మెడిటేట్ అంటున్నాడు. We shall need to meditate the word of God. As we read the Bible, we should meditate the word of God. అంటే ధ్యానం చేయనంటున్నాడు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. ధ్యానం చేయడం అంటే చూడండి, వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా వాక్యం కంటిన్యూగా చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు కొన్ని స్కిప్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇది నాకు అవసరం లేదు అనే ఆలోచన. స్కిప్ ఆఫ్ చేసేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని చదువుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద మెడిటేషన్. ఆసక్తితో చదువుతూ ఉన్నట్లయితే ప్రతి మరియు అనే మాట కూడా మనతో మాట్లాడుతుంది ప్రత్యేకంగా. సో ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త మనం చదివినప్పుడు ఇర్మియా గ్రంథకర్త ఏమంటున్నాడంటే భుజించుట అంటున్నాడు కదా, వాక్యాన్ని భుజించాలి. నేను భుజించాను అంటున్నాడు. ఇక్కడ మెడిటేట్ అంటున్నాడు. సరే, ఒక మంచి చికెన్ పీస్ ఉందనుకుందాం, మంచి ఆకలి మీద ఉన్నాం. దాన్ని ఎలా తింటాం? చిన్న ముక్కలు స్కిప్ ఆఫ్ చేసేస్తామా? మంచి ఆకలి మీద ఉన్నాం, 1 2 ముక్కలు ఉన్నాయి, ఏం చేస్తాం? దుమ్మును కూడా పిప్పి పీల్చి చేసేస్తాం, అవునా? ఇన్ ద సేమ్ వే వీ నీడ్ టు రీడ్ ద బైబిల్. అండ్ మనం ఏం చేయాలంటే ఆ బైబిల్ని మెడిటేట్ అంటే ధ్యానపూర్వకంగా చదవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. ఆ రీతిగా ఆ ధ్యానపూర్వకంగా చదువుతున్నప్పుడు దేవుని యొక్క సంతోషము మనకి కలుగుతుంది. కీర్తనకారుడు తన అనుభవంలో తెలియజేస్తాడు. 119వ కీర్తన 15 నుంచి 16 వచనాల్లో మనం చూసినట్లయితే నీ ఆజ్ఞలు నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి ఏమంట ఇక్కడ నేను నీ ఆజ్ఞలను ధ్యానిస్తాను, నీ త్రోవలను మన్నిస్తాను అంటున్నాడు. అక్కడ వెంటనే ఏం జరుగుతుందంట? నీ కట్టడలను బట్టి అప్పుడు నేను హర్షిస్తాను.
ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో మనకి కలిగేది ఏంటంటే ఆనందం, సంతోషం. తర్వాత అదే 119వ కీర్తనలో 23, 24 వచనాల్లో కూడా మనం చూస్తాం ఒక మాట. 20 అప్పుడు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. అవేంటంట? నీ శాసనములు, నీ వాక్యములు నాకేమై ఉన్నాయి? అవి నాకు సంతోషకరములు. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమిట్రా అంటే అది సంతోషం కలిగించేటువంటిది. సర్వసాధారణంగా మనిషికి ఏది నిజమైనటువంటి సంతోషం ఇస్తుందో ఆ సంతోషాన్ని వెతకడు, కానీ అల్ప సంతోషం లేకపోతే శరీరానికి కలిగేటువంటి సుఖం ఏదైతే ఇస్తుందో దాని వెంబడి వెళ్తూ ఉంటాడు మనిషి. కానీ ఆత్మీయ సుఖం, ఆత్మీయ సంతోషంతో కూడినటువంటి శరీర సంబంధమైనటువంటి సంతోషాన్ని ఏమాత్రం కూడా కాంక్షించరు ప్రజలు సర్వసాధారణంగా. అయితే మన ఆత్మ సంతోషంగా ఉంటే మన శరీరం కూడా ఖుషీగా ఉంటుంది. ఆ విషయం చాలామంది లక్ష్య పెట్టరు. శరీరాన్ని పాడు చేసుకుంటారు, ఆత్మను అలగ కొట్టేస్తూ ఉంటారు. అందుకనే ఆ శరీర సుఖం తాత్కాలికం అవుతుంది. వారు అనేక కాలాల పాటు కూడా చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే నిజమైనటువంటి సంతోషం ఎందులో ఉందంట? దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటంలోనే, కట్టడలను ధ్యానం చేయటంలోనే ఉన్నదనే విషయాన్ని కీర్తనకారుడు మనకు చక్కగా తెలియపరుస్తుంటున్నాడు. థామస్ ఏ కెంపిస్ అనేటువంటి ఒక స్కాలర్ ఏమంటాడంటే, ఐఎమ్ నెవర్ సో హ్యాపీ యాజ్ వెన్ ఐఎమ్ హ్యాపీ వెన్ ఐ రీడ్ ద బైబిల్ ఆర్ బుక్ అంటాడు. అంటే నేను బైబిల్ కానీ ఒక పుస్తకం కానీ చదివినప్పుడు నాకు కలిగి ఉన్నంత ఆనందం నాకు ఎప్పుడు కలగదంటాడు. నిజం, ఇది వాస్తవం. నిజంగా ఒక దేవుని యొక్క వాక్యములు ఏముంది, దేవుడు ఏం మాట్లాడినాడు, దేవుని యొక్క చిత్తం, ఆలోచన, ప్రణాళిక ఏమై ఉన్నది, ఆయన ఇప్పుడు నాతో ఏమైనా మాట్లాడతాడేమో అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క వాక్యము చదువుతుంటున్నప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని మనం సొంతము చేసుకుంటాం. అయితే ఈ రోజున మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, దేవుని వాక్యం సంతోషం కలిగిస్తుంది. అది చదవడానికి సంతోషం కలిగిస్తుంది, చదువుతున్నప్పుడు సంతోషం కలిగిస్తుంది, చదివిన తర్వాత సంతోషం కలిగిస్తుంది అనే ఆలోచనతో ఎంతమంది ఏకీవిస్తారు అంటే చాలామంది ఏకీవించరని నేను చెప్తాను. ఎందుకు అంటే చాలామంది వాక్యం చదివిన వాళ్ళు కూడా ఈ రోజున నిజమైనటువంటి సంతోషాన్ని కలిగి లేరు. మనకి కడుపు నొప్పి వస్తుంది, తరచూ వస్తుంది, ఏదో బెరలగన్ లాంటి యాంటీ స్పాస్మోడిక్ ట్యాబ్లెట్స్ ఏవి వేసుకుంటున్నాం, అయినా ట్యాబ్లెట్కి మనకి నొప్పి తగ్గట్లేదు. అంటే కారణం ఏమై ఉంటుంది? దేర్ షల్ బి సమ్ ఇన్ఫెక్షన్ దేర్ ఇన్ అవర్ duodenum or in the stomach, in the intestines. So first of all, that infection should be eradicated out of the stomach region. మనకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఏమవ్వాలా? అది వైదొలగాల. ఆ ఇన్ఫెక్షన్ తొలగకుండా పైపోయిన ఈ కడుపు నొప్పికి తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చేటువంటి మాత్రలు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు సరికదా, దానివల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. దేవుని వాక్యము చదివేవారు బయట నుంచి చదివితే అది లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి మన హృదయాన్ని ఉల్లాసవంతం చెయ్యాలి. అది చేయట్లేదంటే అర్థం ఏంటంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది. నేను వాక్యం బాగా చదువుతున్నాను అయినా సరే నాకు నెమ్మది రావట్లేదు అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్. లోపల ఏదో సమస్య ఉన్నది. ఈ 1వ కీర్తనలో నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు దీవించబడేటువంటి వానిగా ఉంటావు అని చెప్పేటువంటి ఈ మాటలు మనం చూసేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా అక్కడ కనబడతాయి. నువ్వు కేవలం వాక్యం చదివేస్తే ఆనందంగా ఉండవు, లేదా నువ్వు కేవలం వాక్యాన్ని ధ్యానం చేసినంత మాత్రాన నువ్వు ఆనందంగా ఉండవు. కానీ నువ్వు ఆనందంగా ఉండాలంటే అని ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఏమంట? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. పాపులు, అపహాసకులు, దుష్టులు, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అవి
ఒకే భావాన్ని ఇచ్చేటువంటి పదాలే, కాకపోతే ఇది కావ్య గ్రంథం కాబట్టి కొంచెం వాటికి పర్యాయ పదాలు. పాపికి పర్యాయ పదం ఒక దుష్టుడు, మళ్ళీ దుష్టుడికి ఒక పర్యాయ పదం అపహాసకులు, ఇలాంటి పర్యాయ పదాలు ఉపయోగించడం అనేటువంటిది సామెతల గ్రంథకర్త, తర్వాత కీర్తనకారుడు, ఈ కావ్య గ్రంథాలు కాబట్టి పదజాలం మారినప్పుడు కూడా సుమారుగా అర్థము ఒకటే, అంటే తప్పుడు పనులు చేసేవాళ్ళు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టులకి దూరంగా ఉండమంటున్నాడు. దుష్టుల వేలోనే నువ్వు నడవద్దు, దుష్టులు ఎక్కడ ఉంటారో అక్కడ నిలవద్దు, అసలు కూర్చుండనే వద్దు అంటున్నాడు. దుష్టులు ఎక్కడైతే ఉంటారో, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించిన దగ్గర నుంచి కూడా చెప్పేటువంటిది ఒకటే మాట, మీరు సెపరేట్ మనుషులు, మీరు సెపరేట్గా ఉండండి. యు ఆర్ ద డిఫరెంట్ పీపుల్, యూ హ్యావ్ బీన్ చూజన్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్, రైట్ ఫ్రమ్ యువర్ యాన్సెస్టర్స్ యూ హ్యావ్ బీన్ చూజన్, యూ మస్ట్ బీ సెపరేట్ యువర్ సెల్ఫ్స్. మీరు సెపరేట్, యు ఆర్ డిఫరెంట్ బికాజ్ యువర్ గాడ్ ఈజ్ డిఫరెంట్. సంఖ్యాకాండ 23వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండ 23 9వ వచనం ఒకసారి చూద్దాం ఒకసారి. చక్రము నుండి చూచున్నాను, కొండల నుండి కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా, చాలా ఆ జనము ఒంటిగా నివసించును. ఇది ఎవరు? ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడిన మాట. ఆ జనము ఒంటిగా నివసించును అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మోయాబీలతో కావచ్చు, అన్యులతో కావచ్చు, వారు జత కట్టరు. వారు జత కట్టబడ్డానికి దేవుడు ఒప్పుకోడు. వారు స్పెషల్గా ఉండడానికి, వారు ఒంటరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వీఆర్ డిఫరెంట్ అండ్ వీఆర్ సెపరేట్. ద్వితీయోపదేశకాండ 33:28 వచనంలో కూడా చెప్తాడు. ద్వితీయోపదేశకాండ 33:28 వచనం కూడా చూద్దామండి ఒకసారి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించుము, యాకోబు ఊట, యాకోబు ఊట ప్రత్యేకించబడను. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం ఎవరు అంట? ప్రత్యేకించబడినటువంటి వారము, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకంగా జీవింపవలసినటువంటి వారము, ప్రత్యేకంగా జీవించాలి. లోకంలో మనుషులు ఎలాగైతే జీవిస్తున్నారో, లోకం పోకడ ఎలాగైతే ఉందో, లోకంతో కలిసిపోవడానికి దేవుడు యాక్సెప్ట్ చేయడు, అనుమతి ఇవ్వడు. క్రైస్తవ బిడ్డలు కూడా ఈ రోజున లోకంతో కలిసిపోతూ ఉన్నారు. లోకులు ఎలాగైతే పోతున్నారో లోకులతో పాటుగా పోతున్నారు. అది ఆనాటి పాత నిబంధన కాలంలో కావచ్చు, ఈనాటి కృపాకాలంలో కావచ్చు, ఏ కాలంలో అయినా సరే దేవుడు దాన్ని అనుమతించడు. ఎలిజబెత్ రాణి తన చిన్నతనంలో ఎవరితో పడితే వాడితో ఆడేసుకుంటుండేదట, చిల్లర పనులు చేస్తుండేదంట. అప్పుడు ఈ అందరూ ఆ సంస్థానంలో పెద్ద ఆయన, ఒక ఆయన, అమ్మా నువ్వెవరో తెలుసా, చిన్నతనంలో నువ్వెవరో తెలుసా, నీ వంశం ఏమిటో తెలుసా, నీ పూర్వీకుల విషయం తెలుసా, నువ్వు రేపు ఏం కానాయన్నో నీకు తెలుసా, అమ్మా ఇలాంటి పనులు చేయడానికి నీకు అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు రేపు కాబోయేటువంటి రాణివి అన్నాడంట. రాణి అంటే ఎలా ఉండాలి? దర్జా దర్పం నీలో కనబట్టలేదు. ఎవరితో పడితే వాళ్ళతో ఆడేసుకుంటున్నావు, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తున్నావు, నువ్వు ఒక ప్రత్యేకించబడిన దానివి అని చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఆ చిల్లర పనులు మానేసి, అల్లరి మానేసి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుండేదంట. సింహాసనం మీద కూర్చుంటూ ఒక రాణిలా ఫీల్ అవుతూ, అలాగా రానున్న దినాల్లో ఎలిజబెత్ రాణిగా తను వెలిగొందింది. కాబట్టి మనం ఎవరు? హూ వీఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్. మనం ఎవరు అంటే వీఆర్ ఐసోలేటెడ్, వీఆర్ సెపరేటెడ్, వీఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ బికాజ్ వీ హ్యావ్ బీన్ చోజన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత మనము ఎన్నుకొనబడినటువంటి వారము, ప్రత్యేకించబడినటువంటి వారం, వేరు చేయబడినటువంటి వారం మనము లోకం నుంచి. ఈరోజు చాలా కుటుంబాల్లో
మనం బయట ఎందుకో మాట్లాడుకోవడం, కుటుంబాల్లో చూస్తే కుటుంబాల్లో ఒక శాంతి కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ, నిజమైనటువంటి సమాధానం కానీ లేదు. ఎందుకో తెలుసండి? దానికి కారణం దేవునితో సంబంధం లేదు, మనకి దేవునితో సత్సంబంధం లేదు. ఇక్కడ కానీ కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామంది, కొంతమంది అట్లీస్ట్ ఈ వారవంతుల్లో ఒక అధ్యాయం కరెక్ట్ చదివారని అడిగితే చాలామంది చేతులు లేస్తాయి. ఒకవేళ దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఒప్పేసుకోవాలనుకుంటే. ఎందుకంటే బైబిల్ చదవడానికి సమయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు ఈ రోజున మన క్రైస్తవ విశ్వాసులు. దేవునితో సంబంధం లేదు. గట్టిగా ఒక గంట సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవం ఉందంటే చాలామంది చేతులు వేస్తాయి లేదు అని. ఎందుకు ఈ కీడులు, సమస్త కీడులకు మూలం ఎందుకు అంటే దానికి కారణం దేవునితో సరైనటువంటి సత్సంబంధం, రిలేషన్షిప్ లేదు. దేవునితో రిలేషన్షిప్ ఉండేటువంటి కుటుంబాల పరిస్థితి వేరేగా ఉంటుంది. దేవునితో రిలేషన్షిప్ లేనటువంటి వారి యొక్క పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మరి దేవునితో రిలేషన్షిప్స్ లేదు, దాంతో పాటుగా ఇతరులు అనగా మనలను ఆధ్యాత్మిక చింతనలో నుంచి తప్పించేటువంటి వారితో సహవాసం ఎక్కువైపోతుంది ఈ రోజున. అందుకనే దాని యొక్క పర్యవసానం కుటుంబాల్లో పడిపోతుంది, మన గృహాల్లో పడిపోతుంది, మన జీవితంలో పడిపోతుంది. అందుకనే కీర్తనకారుడు యెహోవాను స్తుతించుడి, ఆయన చేసినటువంటి మేలులను మేము మర్చిపోవద్దు అని మొదటి కీర్తనలో ఈ 103వ కీర్తన పెట్టాల్సింది. కానీ మీరు గమనించారు లేదో, ఫస్టే దుష్టుని ఆలోచన చొప్పున నడువక అని ఎందుకు పెట్టాడు చెప్పండి? యాక్చువల్గా కీర్తనలో స్తుతికి సంబంధించిన కీర్తనలో, కానీ స్టార్ట్ చేయడం దుష్టుడితో స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈ దుష్టత్వం ఎప్పుడైతే పోతుందో, ఈ దుష్ట ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో, మన ఆలోచనలు, మన యొక్క కన్నులు దేవుని వైపు చూడగలిగితే, దుష్టత్వం ఎప్పుడైతే పెరిగిపోతుందో మనలో, మనం దేవుణ్ణి చూడలేము. కాబట్టి నువ్వు వాక్యం చదివే ముందు, వాక్యం ధ్యానం చేసే ముందు, నువ్వు దివారాత్రం దాన్ని ధ్యానం చేయాలి అంటే మొట్టమొదటి ఏం పోవాలంట? దుష్టుని యొక్క ఆలోచనలు పోవాలి. నేను వాక్యం చదువుతున్నా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి. ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను? సంథింగ్ ఏదో ఈవిల్ ఉంది లోపల. ఆ ఈవిల్ నేను చదవనివ్వట్లేదు, ఆ ఈవిల్ నేను కాన్సన్ట్రేషన్ చేయనివ్వట్లేదు. కాబట్టి ఈ వాక్యం చదివే ముందు, నీవు ధ్యానం చేసే ముందు నీలో ఉన్న ఈవిల్ ఏదైతే ఉందో దాన్ని గమనించు ఫస్ట్. సో దెన్ పజ్ ఇట్ అవే, బయటికి లాగే. సో దెన్ యూ విల్ ఫీల్ రిలాక్స్ and you will be able to meditate the word of God and you will enjoy as you meditate the word of God. అలాగే ఎప్పుడైతే నువ్వు చదవగలుగుతావో నువ్వు వాక్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు. we need to enjoy like someone who enjoy while he play video games. ఆఖరికి పిచ్చోడు అయిపోతాడు వీడియో గేమ్స్ ఆడుతూ. కానీ వాక్యం చదివేవాడు, దివారాత్రులు చదివేవాడు పిచ్చోడు అవడు, జ్ఞాని అయిపోతాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నిలువక. ఫస్ట్ ఆ మార్గం తెలిసినప్పుడు, నువ్వు నడిచినప్పుడు ఏమవుతావంటే, చూద్దాం, నువ్వు నడవాలనే ఆలోచనకు వచ్చినప్పుడు కొంతసేపు నడిచిన తర్వాత చూద్దాం ఏరియా ఎలాగ ఉంటుందో. చూసినప్పుడు నిలుచుని ఎప్పుడైతే ఆ పరిసర ప్రాంతాలను మనము ఆస్వాదించడానికి మొదలు పెడతామో, సరే కూర్చుంటే చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందని, కూర్చున్న తర్వాత ఇంక సెటిల్ అయిపోవడమే. లోతు జీవితంలో జరిగింది అదే. పచ్చగా ఉన్నటువంటి ఏరియాని చూశాడు, పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసుకుంటూ వెళ్ళాడు, ఆ సుధమ ప్రాంతానికి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత పరిస్థితులు బాగోలేవని తెలుసు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వారు అని తెలిసిపోతుంది అతనికి. ఆయనప్పుడు కూడా నిల్చున్నాడు. అతను నిల్చోవడమే కాదు, ఏకంగా సెటిల్ అయిపోయాడు ఆయన. సరే ఏదో చూశాను, ఏదో ప్రాంతం పచ్చిక బయలు చాలా బాగుంది, పచ్చగా ఉందని అనుకుని వెళ్ళాను, కానీ ఇక్కడ మనుషులు ఏంటారు బాబు ఇంత భయంకరంగా ఉన్నారు అని చెప్పి ఆయన ఏం చేయాలి? అక్కడి నుంచి మళ్ళీ తిరగాల్సినటువంటి వాడు అక్కడ సెటిల్ అయిపోయాడు. ఎక్కడ? సొదొమ ప్రాంతంలో అతడు సెటిల్ అయిపోయాడు. చూడండి, ఎవరితోటి నేను సహవాసం చేసేటప్పుడు
మంచి సహవాసాలు అయితే తొందరగా అబ్బా, కానీ చెడు సహవాసాలు తొందరగా మనకి అబ్బేస్తాయి కదా. 6 మాసాలు మనము ఇంకొకరితో జత కడితే వారు వీరు, వీరు వారు అయిపోతారు అని ఒకప్పుడు చిన్నప్పుడు వినేవాడిని. తర్వాత తెలిసింది నాకు, చాలామంది జీవితాలు మనం చూసిన తర్వాత ఆహో ఇది వాస్తవం అనేసి. మ్యాగ్నెట్లో అతికిపోతారు అన్నమాట వాళ్ళు. అందులో దుష్టత్వం తొందరగా వచ్చేస్తుంది. బ్యాక్టీరియా చూడండి తొందరగా పట్టేస్తుందా. ఎండాకాలంలో మీరు ఏదైనా పెట్టి చూడండి, ఏదైనా ఒక మంచి ఆహార పదార్థం వెంటనే మీకు పులిసిపోవడం లేకపోతే వాసన వచ్చేయడం జరుగుతుంది. సో దుష్టత్వం చెడుతనం తొందరగా అంటేస్తుంది. అంటే దుష్టత్వం అనేటువంటిది జన్మతః రాదు, ఇది ఒక అంటువ్యాధి. అందుకనే ఈరోజు నా యొక్క సర్మన్ పేరు అంటే ఇన్ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి అండి, ఖచ్చితంగా అంటేస్తుంది. మాకు చాలా బాగుండేవాడండి, అసలు ఎవరితోటి మాట్లాడాడు కావాలండి, 10 మందిని ఇప్పుడు చక్కబెట్టేస్తున్నాడండి ఈయన. ఎలాగొచ్చింది ఇది? దుష్టుల ఆలోచన చొప్పున అడగడం వలన. అంత జాగ్రత్తగా ఉండేటువంటి జాగ్రత్త పరుడు అంతమందిని అలాగే చక్కబెడుతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మార్చేశారండి నా పిల్లోడిని అంటారు కదా. ఎందుకు? అంతే, వాళ్ళ ఆలోచనలు ఉంటే వాళ్ళ దగ్గర నిలిస్తే చాలు, వాళ్ళ మార్గంలో నడిస్తే చాలు, నిలవాలనిపిస్తుంది. నిలిస్తే చాలు, కూర్చోవాలనిపిస్తుంది. కూర్చుంటే చాలు, సెటిల్ అయిపోవడమే. సో ఇంట్లో ఒక్కరు దుష్టత్వంలో ఉంటే దాని ప్రభావం కుటుంబం అంతా మీద పడుతుంది, గృహం అంతటి మీద పడుతుంది. ఒక వ్యక్తి దుష్టుడైతే అన్ని కుటుంబాలు కాకపోయినా చాలా కుటుంబాలు దుష్టుల కుటుంబము అనే పేరు మోసేటువంటి రీతిలో ఆ కుటుంబం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక వ్యక్తికి 76 ఏళ్ళు ఉన్నాయంట. ఈ 76 ఏళ్ళ ప్రాయంలో అతను జైల్లో కూర్చున్నాడు. అతను చాలా పాపాల పనులు చేసుకుంటూ వచ్చాడట ఈయన. సరే, ఆయన భార్య ఉంది. ఆయన భార్య జైల్లో ఉందట. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను. అతనికి ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తె జైల్లో ఉంది. అతనికి 7 కుమారులు ఉన్నారంట. ఆ 7 పుత్రులు జైల్లోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటారు? ఫస్ట్ స్టార్టింగ్ ఏ వ్యక్తి నుంచో మొత్తానికి వచ్చింది. మొత్తం అందరూ కూడా ఇంకే వ్యక్తి నుంచి వస్తుంది? ఆ పెద్ద ఆయన నుంచి వస్తుంది. అది అలాగే ఇన్ఫెక్ట్ అయ్యి కుటుంబం అంతా కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవి మన ఆత్మీయ జీవితాలని బలపరిచేటువంటి మాటలు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 19వ అధ్యాయంలో మనకి 18వ అధ్యాయంలో దేవదూతలు అబ్రహాముని కలుసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవదూతలు లోతును కలుసుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయంలో ఆ మొట్టమొదటి వచనంలోనే మనకు కనబడుతుంది. దేవదూతలు ఆ సాయంకాలం అయ్యే నాటికి సొదొమ చేరుతారు. ఆ దూతలు చేరేటప్పటికి ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండి ఉంటుంది? 19వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదివితే మనకు ఒక మాట కనబడుతుంది. నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. చాలండి, మీరు పెంతలకెళ్ళి లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేద్దామని చెప్తున్నారు. అంటే ద ఏంజల్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ లోట్. ఎందుకు? దేవదూతలు లోతు యొక్క గృహంలోనికి రావడానికి ఇష్టపడలేదు. వారు రండి అయ్యగారులు రండి అంటే, రండి మా ఇంట్లో ఈ రాత్రి వెళ్ళబుచ్చుదురు కానీ అంటే, లేదు మేము నడి వీధిలోనే ఉంటామని దేవదూతలు చెప్పడానికి కారణం ఏంటి? అబ్రహాము లోపలికి గుడారంలోకి ఆహ్వానించినప్పుడు వారు ఆహ్వానం అందుకుని చక్కగా లోపలికి వెళ్ళారు. కానీ లోతు తన ఇంటిలోనికి ఆహ్వానించేటప్పుడు దేవదూతలు ఇంట్లోనికి రావడానికి ఇష్టపడలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళారా.
ఎందుకు అంటే లోతు యొక్క కుటుంబ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎందుకంటే ఆల్రెడీ దుష్టుల యొక్క ఆలోచనలో ఆ కుటుంబం పడిపోయింది. లోతు గృహంలో ఎవరున్నారా అంటే లోతు భార్య, ఆయన 2 కుమార్తెలు, 2 పురుషులు. వాళ్ళెవరు? కాబోయేటువంటి అల్లుళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. మరి పెద్ద ఆయన ఎక్కడున్నాడు? ఆ ఇంటికి పెద్ద ఆయన బయట ఉన్నాడు. ఏ టైంలో? సాయంకాల సమయంలో. ఏ ఏరియాలో? భయంకరమైనటువంటి దుర్మార్గులు తిరిగేటువంటి ఏరియాలో. 2 ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నారు. ఏమండి, ఆ ఏరియా అత్యంత భయంకరమైనటువంటి ఏరియా. అంటే మమేకమైపోయాడు లోతు. లోపల ఎవరున్నారు? ఇంకా పెళ్ళి కాలేదు వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కల్చర్ చాలా బాగా మారిపోయింది. ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితికి వచ్చిందంటే పెళ్ళి కాకుండానే అల్లుళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. నైట్లు కూడా స్టే చేసేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. పెళ్ళి కాకుండానే మా కోడలు అని కూడా తెచ్చేసుకుంటున్నారు లోపలికి. దిస్ ఇస్ బిబ్లికలీ రాంగ్. చాలా జాగ్రత్త వినండి. మీకు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు, వినండి. నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి ఈ రోజున మన యొక్క సమాజంలో. పెళ్ళి కాకుండా అల్లుడు కాబోయేలుడు అవుతాడు, అల్లుడు కాడు. పెళ్ళి కాకుండా కోడలు కాబోయే కోడలు అవుతుంది, కానీ కోడలు కాదు. అమ్మా, పెళ్ళి కాలేదు కదా, ఇంకా రాకూడదు. బాబు, పెళ్ళి కాలేదు కదా, ఇంకా రాకూడదు అని చెప్పి తల్లిదండ్రులు లేకుండా పోతున్నారు ఈ రోజున. సెటిల్ అయిపోయింది. ఈరోజు ఎంత సెటిల్ అయిపోతుంది? పెళ్ళి మొన్న పెళ్ళి పేట్ల మేంచి లేచి వెళ్ళిపోయింది అమ్మాయి. చూశారు కదా, ఆ పెళ్ళి కొడుకు లబోదిబో అంటున్నాడు. నిశ్చితార్థం జరుగుతున్నటువంటి ఆ పెళ్ళిళ్ళు ఎన్నో క్యాన్సిల్ అయిపోయి, ఏమండి, ఆ కుటుంబాలు లబోదిబోం అనేటువంటి సందర్భాలు ఈరోజు మనం చాలా చూస్తూనే ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సో ఇక్కడ లోతు కుటుంబం మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో, ఆ గృహంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవదూతలు ఇంట్లోకి రావడానికి ఇష్టపడలేదు. నీ ఇంట్లోకి ఎంతసేపు దెయ్యాలే తాండవం చేస్తున్నాయి, ఎంతసేపు గొడవలు, వేదన, శోధన, బాధలు, రోగాలు. దానికి కారణం ఏంటంటే నీ ఇంట్లోకి దేవదూతలు వచ్చేటువంటి పరిస్థితి నీ ఇంట్లో ఉందా? దేవదూతలు రాకపోతే ఎవరు వస్తారు? ఖచ్చితంగా దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు వస్తే మనశ్శాంతి ఉండదు. దెయ్యాలు వస్తే ఆరోగ్యాలు ఉండవు. దెయ్యాలు వస్తే వికలం అయిపోతుంది మన జీవితం. ఒకరి మాట ఒకరికి పొసగదు, ఎడబాటు, విడిబాటు. కాబట్టి మన గృహాలను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకుందాం. దేవుని చెప్పినటువంటి ఆలోచనలు, దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరత మన మీద ఉంది. పెళ్ళి కానిటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు లోపలే ఉన్నారు. ఈయన బయట వెళ్ళి చక్కబెడుతున్నాడు. ఈయన అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. ఆల్రెడీ సొదొమ ప్రాంతంలో భయంకరమైనటువంటి ఆ ఇమ్మోరల్ సెక్షువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అవి ఆ పిల్లలు చూస్తున్నారు. అవి ఇంకా వావి వరుసలు లేవు, మగ ఆడ అనేటువంటి ఆలోచన లేదు. అటువంటి భయంకరమైన తుచ్చమైనటువంటి కార్యాలు జరిగేటువంటి ఆ ప్రాంతం భయంకరంగా. అలాంటి ప్రాంతంలో చాలా కాలంగా వీళ్ళు పెరిగిపోయి ఉన్నారు. దాని ఇన్ఫ్లుయెన్స్ కాస్త కూస్తే వీళ్ళకి పడే ఉంటుంది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడకపోతే ఈ పిల్లలు ఏకంగా వాళ్ళని తీసుకొచ్చేసి ఇంట్లో ఉండిపోయారు. ఈయన వాళ్ళ లోపల పెట్టి మన లోపల బయటకు వచ్చేసాడు. ఈయన ఎందుకు ఇలా జరిగింది? ఆ లోతు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ కలిగిన బ్యాక్గ్రౌండ్. అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే లోతు ఎక్కడ ఉన్నాడండి? లోతు 19వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. లోతు ఎక్కడ ఉన్నాడండి? ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు ఎక్కడున్నాడండి? సొదొమ ప్రాంతం యొక్క గేట్ దగ్గర ఉన్నాడు ఆయన. అంటే ఆ దేవుడు ఒక ఏరియాని కానీ ధ్వంసం చేయాలి అని కానీ ఆలోచన చేస్తే ఆ ఏరియా ఎంతో భయంకరమైతేనే కానీ
అంత ఆలోచన చేయడు ఆయన. అంటే దేవుడు అగ్ని గంధకాలను కురిపించి మరీ నాశనం చేసేసాడంటే ఆ ప్రాంతం ఎంత భయంకరంగా వికృతంగా తయారైందో దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. అలాంటి వికృతంగా తయారైనటువంటి ఏరియాలోకి ఈయన వెళ్ళడమే కాకుండా అక్కడ ఏకంగా సెటిల్ అయిపోవడమే కాకుండా ఈయన ఆరు బయట చక్కగా సాయంకాలంలో గేట్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన గేట్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే అక్కడ ఎవరుంటారండి? ఎవరున్నారు? సొదొమ ప్రాంతంలో ఒక్కడు కూడా మంచోడు లేడని చెప్తున్నాడు. అక్కడ ప్రభువా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే అని బేరాలు ఆడుతున్నాడు. ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపులుగానే ఉన్నారు. మగవాళ్ళు పురుషులు అందరూ కూడా. స్త్రీలు భయంకరంగా సైకిల్ చేస్తున్నారు, పురుషులు భయంకరంగా ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి ఈయన గేటుది నిలబడి అక్కడ వారితో సహవాసం చేస్తున్నాడు. ఇది లోతు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రార్థనా పూర్వకంగా ఉండేటువంటి అబ్రహాము యొక్క ఆ కుటుంబానికి చెందినటువంటి వాడు లోతు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? దుష్టులతో చేరి ఈయన ఒక దుష్టుడిగా. అఫ్కోర్స్ ఈయన దుష్టుడు కాకపోవచ్చు, కానీ ఆ దుష్టత్వం కాస్త కోస్తో ఆకలింపు చేసుకున్నాడు. అది అలా తన ఇంటి వరకు పాకేసింది, ఒక ఇన్ఫెక్షన్. సో దేవదూతలు వచ్చేసరికి లోతు ఎక్కడ ఉన్నాడండి? సొదొమ గవిని దగ్గర ఉంటే, అంతకుముందు మార్నింగు అబ్రహాం దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఆయన ఎక్కడ ఉన్నాడు చూడండి, 18:1 చూడండి ఒకసారి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఎక్కడున్నాడండి? గుడారపు ద్వారంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఎండవేళ గుడారపు ద్వారంలో ఉన్నాడు ఆయన. అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. దేవదూతలు వచ్చారు. దేవునితో సత్సంబంధం కలిగి దేవుని కోసం కనిపెట్టేటువంటి వాడు అబ్రహాము. ఈయనకి మంచి గుడ్ న్యూస్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవునితో సహవాసం చేస్తూ దేవునితో కనిపెట్టేటువంటి వారి విషయంలో దేవుడు ఒక మంచి శుభవర్తమానాలు పంపిస్తాడు, శుభకరమైన ఆనవాళ్ళు పంపిస్తాడు. మీ ఎదుటికి మేము ఈ కాలమునకు వస్తాము, అప్పుడు నీ భార్య అయిన శారాకి ఒక కుమారుడు కలుగుతాడని మంచి కబురు చెప్పారు దేవదూతలు. గేట్ దగ్గర, ప్రాంతపు గేట్ దగ్గర ఉన్నటువంటి లోతుకి ఏమని వచ్చింది కబురు? ఇదిగో ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నామని వచ్చింది కబురు. అది పరిస్థితి. తేడా చూసారా? దేవునితో సహవాసం చేసేట అనుభవం ఉంటే మనం ఎప్పుడు కూడా చచ్చిపోయారా ఈ మాటలు రావు మనకి. ఏమండి, మన మంచి సువర్తమానం వినగలిగే అవకాశం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు కూడా ఇటువంటి దుర్వార్తలే మనకు రావడానికి కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన లేదు. గుడారాల్లో జీవించేట అనుభవాలు లేవు. గుడారపు అనుభవం అంటే ప్రార్థన అనుభవం, గేట్ అనుభవం అంటే ఊరి మీద తిరిగే అనుభవం అనమాట. అంటే దేవుని విడిచిపెట్టేసి తిరిగేటువంటి అనుభవం. సో ఆ కారణం చేత ఎంత బిగ్ లాస్ లోతు కుటుంబానికి వచ్చిందండి. బిగ్ లాస్ వచ్చింది. సరే, వారు కాబోయే అల్లుళ్ళు, వారు ఈ అగ్నికాంతకాల్లో వాళ్ళు చనిపోయారు. లోతు భార్య మనకందరూ తెలిసినట్టుదే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆఖరికి ఆ కుటుంబంలో నుంచి ఎవరు వెళ్ళారా అంటే లోతును తన 2 పిల్లలు వెళ్ళారు. ఆ తర్వాత ఏమైనా బాగుందా పరిస్థితి అంటే ఇంకా భయంకరమైన పరిస్థితి. అసలు లోతు ఇంటికి ఎందుకు వెళ్ళారు తెలుసా అండి? అసలు దేవదూతలు అబ్రహాం రిక్వెస్ట్ని బట్టి వెళ్ళారు, లోతుని బట్టి కాదు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే లాస్ట్కి బేరవాడుతూ అబ్రహాము 10 మంది ఉంటే అని అక్కడ ఆపేస్తాడా? అవునా? 10 మంది ఎక్కడున్నారు? అక్కడ 10 మంది ఉంటే రక్షిస్తానన్నాడు కదా దేవుడు. 10 మంది లేరు కదా. ఎంతమంది మిగిలేరు? 3 అంటే వాళ్ళ అక్కడ లోతు ఒక్కడే నీతిమంతుడని రాయబడింది. ఇక్కడ యాకోబు పత్రికలో లోతు ఒక్కడే నీతిమంతుడు అని రాయబడింది. వాళ్ళ భార్య గురించి కానీ పిల్లల గురించి కానీ వాళ్ళు ఎవరు నీతిమంతులు ఇక్కడ కనబడలేదు. అయినప్పుడు కూడా అబ్రహామును బట్టే కుటుంబాన్ని రక్షిస్తా అన్నాడు, రక్షించడానికి ఛాన్స్ ఇచ్చాడు. రక్షించడానికి ఈవెన్ వాళ్ళ అల్లుళ్ళకి కూడా ఛాన్స్ వచ్చింది. కాబోయే అల్లుళ్ళు, వుడ్ బీ ఇన్ లాస్. ఫోన్లే పర్వాలేదు, పోనీ ఎలాగైతే లోతుని బట్టి వాళ్ళకి క్షమించేద్దాం అనేసి తీసుకెళ్ళిపోయి రెడీ అయిపోయారు. కానీ ఆ దుష్టత్వం మేము రావు అని ఎగతాలు చేశారు లోతుని. వాళ్ళు ఉండిపోయారు, అగ్నిగంధకాలు మాడి మసి అయిపోయారు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మరి, ఇంతో కాస్త కోస్త లోకంలో పడిపోయింది కదా ఈవిడ ఇన్ఫ్లుయెన్స్.
అమ్మ బతుకున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలా, 4 బంగారాలు వెనకేసుకోవాలా అని చెప్పి బ్యాచ్ ఉంటుంది కదా. ఈ బ్యాచ్ చెప్పినప్పుడు ఊరుకుంటారా? భర్తను తినేస్తారు శుభ్రంగాన. బంగారం కొనలేదనో, సింగారం కొనలేదనో, లేకపోతే డబ్బులు సంపాదించలేదు ఇవ్వలేదనో ఇలాంటి ఆలోచనలు. ఎంతసేపు కూడా డబ్బు యావా, ఏదో సంపాదించేయాలా, ఏదో కట్టేయాలా, ఏదో చేసేయాలా, ఇదే యావా. లోక యావలతో నిండిపోయింది ఎవరు? లోతు భార్య. అంటే ఎంత నిండిపోయిందంటే, అబ్రహాం ఎలా ఉన్నాడంటే, దేవుడు ఒకవేళ ఇక్కడ పిలిపి వస్తే ఇక్కడి నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోవాలా. ఐదులో ఉన్నాడు అబ్రహాము. తన కుటుంబం రక్షించబడింది. చూడండి, గుడారం వేసుకున్నాడు అక్కడ. అందుకనే పెద్ద ఇల్లు కూడా కట్టుకోలేదు పాపం అతను అక్కడ. ఇక్కడి నుంచి కాకపోతే మెల్ల ఒకవేళ పిలిపి వచ్చి నేను ఇక్కడి నుంచి దాటాల్సి ఉంటే నేను వెళ్ళిపోవాలి అని ఆలోచనతో ఉన్నాడు. దేవుడు అంటూ దేవుడు ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్నాడు ఆయన. ఎంత ఆస్తి, ఎంత సంపద ఉన్నప్పుడు కూడా ఆ సంపదనంతటి కూడా పక్కన పెట్టేస్తున్నాడు. దేవుని కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే. లోతు సెటిల్ అయిపోయాడు, ఏకంగా సెటిల్ అయిపోయాడు. లోతు కదలడానికి ఇష్టపడలేదు. మొత్తానికి దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుడు చెప్పినట్టు మాట ప్రకారం అప్పటికి వెళ్ళడానికి ఇష్టపడిపోతే వాళ్ళు బలవంతంగా లాగేస్తారు. అయితే చూడండి, ఈ లోకం మీదే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు ఏదో రోజు దెబ్బతినేస్తారు. లోతు భార్యకు తెలీదు నేను ఆ టైపులో అలా సంబంధం అయిపోతాననేసి. లోకంతో నిండిపోయింది. లోక ఆశలతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉంటూ కూడా ఆ ఆశల్ని తను కూడా లోపలికి ఇంబైబ్ చేసేసుకుంది. ఆ కారణం చేత అమ్మో ఈ సంపద అంతా కూడా, ఇంత సంపద ఏమైపోతుందో ఒక్కసారి చూసుకుంటాను అని అనుకున్నదేమో బహుశా. అది చూసిందంతే, పుస్తకం అయిపోయింది. దీనికి అంతటికీ కారణం, ఇంత డిజాస్టర్ రావడానికి కారణం, 2 ఆడపిల్లలు తల్లి లేనటువంటి పిల్లలు అయిపోయారు. ఇతనేమో భార్య లేనటువంటి వాడు అయిపోయాడు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే, మనం సింపుల్గా చెప్తాం, లోతు భార్య వెనక్కి చూడడం వల్లనే. దానికంటే ముందు అసలు వెనక్కి చూసేటువంటి అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది ఇవిడికి అంటే, ఉన్న ఏరియాని బట్టి వచ్చింది. ఆ ఏరియా ఏంటి? దుష్టులు ఉండేటువంటి ఏరియా అది. అందుకే దుష్టుల ఏరియాలో కానీ నువ్వు ఉంటే నువ్వు ఫలించవు. దుష్టుల ఏరియా నుంచి పక్కకెళ్ళిపోతే నువ్వు దేవుని వాక్యం చక్కగా చదువుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఈ దుష్టత్వం నీలో ఉండకుండా నీ వాక్యం ఎప్పుడైతే చదువుతావో అప్పుడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వల్లే ఉంటావు. అది అబ్రహాం పట్ల నెరవేరింది, లోతు పట్ల నెరవేరలేదు. నువ్వు ఎన్ని 40 days లెంట్కి రా, ఎంత బైబిల్ చదువు, లోకంలో పడిపోయి వీళ్ళ మీద వాళ్ళ మీద ఆడకూడని మాటలు ఆడుతూ, చెప్పకూడనటువంటి చాడీలు చెబుతూ బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ ఆధ్యాత్మికత ఎందుకు కూడా పనికిరాదు. అసలు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు అసలు. సో దేవుళ్ళు ఆనందించలేం మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ లోకంతో స్నేహము వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వారు దేవునికి శత్రువును. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువు అయిపోతారు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు ఉన్నారు అంటే నా ఆత్మీయ జీవితానికి భంగం వాటిల్లో చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. ఈ యొక్క ఆలోచన మనం చేసినట్లయితే మనం వర్ధిల్తాం. ఒకవేళ ఆలోచన చేయకుండా పర్వాలేదు, నేను ఎక్కడైనా సరే నేను ఎవరితో పడితే వాళ్ళతోనే నేను జీవిస్తాను, వారితో సహజీవనం చేస్తాను, జీవనాన్ని సాగిస్తాను అని ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని, ఆలోచన మనం నెరవేర్చలేము. ఆ కారణం చేత లోతు జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క ఉపద్రవ పూరితమైనటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి సంఘం లేచించుండాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాను. ఒకసారి మన ఆత్మీయ జీవితం కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి
మనం సింహాలోకనం చేసుకుందాం. లోకంలో ఎక్కడ చూసినా సరే దుష్టత్వం పెరిగిపోతున్నది. ఈ రోజుల్లో దుష్టత్వం పెరిగిపోతున్నటువంటి దినాల్లో వారికి దూరంగా ఉండమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వారి యొక్క ఆలోచనలు కానీ మనం తీసుకున్నట్లయితే, వారున్న చోట్లో కానీ మనం నిల్చున్నట్లయితే దానికి తగినటువంటి పర్యవసానాన్ని మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వారి ఆలోచన మనం తీసుకున్నట్లయితే దేవుని ఆలోచనలు మనం తీసుకోలేం. వారి ఆలోచనలు అవి నాశనానికి నడుపుతాయని కూడా ఆ కీర్తనలో రాయబడి ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నా జీవితం ఏ విధంగా ఉంది? దుష్టుల ఆలోచనతో నా ఆలోచన జత కలుస్తుందా, లేదా దేవుని యొక్క ఆలోచనతో నా ఆలోచన జత కలుస్తుందా? నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేకపోవడానికి కారణం ఏంటి? నాలో ఏమైనా దుష్టత్వం ఉందా? ఆ దుష్టత్వానికి కారణం ఒకవేళ నేను ఏ దుష్టులతోనైనా నేను సాంగత్యం చేస్తున్నానా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమ గల మా తండ్రి, నేను స్తుతిస్తూ కనపరుస్తూ మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ, ప్రభా, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఎంత భారీగా ఉంటుందో, అలాగే నేను వారి ఆలోచన తీసుకునకుండా నీ ఆలోచనలు నడిస్తే ఆ జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో మేము అబ్రహాం జీవితాన్ని చూసిన ద్వారా మేము తెలుసుకుంటున్నాం తండ్రి. దయచేసి నాయన ప్రభా, ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో తప్పక ఫలింప చేయమని వేడుకొనొచ్చు. సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి నాయన ఆశీర్వాదవంతులు అవడానికి నీ కృపా సహాయం దయచేయమని, ఈ వాక్యం తప్పక దోహదపట్టుకు సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సంఘం కూర్చుని వస్తుంది మనం చేస్తున్నారండి.